వెల్కమ్ టు ది లియో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గంగా మారింది, అందులో డౌటే లేదు. గత 5 ఏళ్లలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పరుగులు పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన ఈ 15 నెలల్లోనే వెళ్ళిపోయిన వారితో పాటు కొత్త వారు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఆ నమ్మకాన్ని కూడా చంద్రబాబు గారు కల్పిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పటికే అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నాయి. 1-2 ఏళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేసి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చాయి. అయితే తాజాగా చంద్రబాబు గారు ఢిల్లీలో జరిగినటువంటి సిఐఐ సదస్సులో అయితే పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా అక్కడ పారిశ్రామికవేత్తలకు కూడా చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు. అయితే అందరిలా కాకుండా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ రండి, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం చూడండి, సో ఇక్కడ ప్రభుత్వ విధానాలు ఒకసారి చూడండి, ప్లేసెస్ ఒకసారి చూడండి, ఆ తర్వాత మీకు నచ్చితే పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే మనకి యువ శ్రామిక శక్తి అధికంగా ఉంది. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా శ్రామిక శక్తి కావాలి. సో నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు ఆల్రెడీ మన దగ్గర పుష్కలంగా ఉన్నారు. ఇదే సమయంలో అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రంగా మనకు పేరుంది. సో ఇది పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన వాతావరణం. వీటన్నిటికీ మించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు. సో రాబోయే రోజుల్లో అనేక కంపెనీలకు ఆంధ్రప్రదేశే కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది అనే విషయాన్ని కూడా నిన్న స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడే సందర్భంలో టెక్నాలజీ అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే టెక్నాలజీ అనే ముద్ర ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు గారే దేశంలో. టెక్నాలజీని ఆయన వాడినట్టుగా వేరొక వ్యక్తి వాడలేరు అని చెప్పి స్వయంగా మంత్రి పీయూష్ గోయల్ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్లో మనకి విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగబోతుంది. సో ఆ సదస్సుకు హాజరు కావాలని చెప్పి ఢిల్లీలో సిఐ సదస్సులో చంద్రబాబు గారు అయితే ఒక పిలుపునిచ్చారు. సో చాలామంది ఆంధ్రప్రదేశ్ వైపు మొక్కు చూపుతున్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారి పిలుపుతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధం అవుతున్నట్టు కూడా చాలామంది తెలిపినటువంటి పరిస్థితి. సో ఇది నిన్న ఏదైతే సిఐఐ సదస్సు జరిగిందో దానికి సంబంధించి మనం ఇక్కడ మంత్రి పీయూష్ గోయల్తో పాటు చంద్రబాబు గారితో పాటు సిఐఐ ఎవరైతే ఈయన ఉన్నారో బెనర్జీ కూడా ఇక్కడైతే ఇంద్రజిత్ బెనర్జీ కూడా అయితే ఉన్నారు. ఈయన చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్త కూడా చూద్దాం. రండి చూడండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. సీఎం, ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయి, మాకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు మా దగ్గర ఉన్నాయి, నైపుణ్యం కలిగినటువంటి యువశక్తి మా దగ్గర ఉంది, స్పీడ్గా అనుమతులు కూడా మేము మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇక విశాఖ భాగస్వామి సదస్సుకు నేను ఇందాక చెప్పినట్టుగా నవంబర్లో జరగబోయే విశాఖ భాగస్వామి సదస్సుకు మీరందరూ కూడా ఆహ్వానితులే, ఖచ్చితంగా రావాలని చెప్పి చంద్రబాబు గారు అయితే పిలుపునిచ్చారు. ఢిల్లీ సిఐఐ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు, సంస్కరణ శిల్పి చంద్రబాబు అంటూ కేంద్ర మంత్రి అయితే చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. సో రాష్ట్రానికి పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, మా రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను, పెట్టుబడులను ఆకర్షించడంలో మాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది, లాజిస్టిక్, డీప్ టెక్నాలజీ, స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఏరోస్పేస్ హబ్బులను మాకు ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఇవన్నీ కూడా అతిపెద్ద హబ్బులు కాబోతున్నాయని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అలాగే క్వాంటమ్కు సంబంధించి కూడా 2026 జనవరి నుంచే క్వాంటమ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దాని ఉత్పత్తులు కూడా 2 ఏళ్లలోనే ప్రారంభిస్తుంది. సో ఇదొక అతిపెద్ద శక్తిగా ఆంధ్రప్రదేశ్లో అవతరించబోతుందని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మా రాష్ట్రానికి రండి, మా విధానాలు పరిశీలించండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం అన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో కూడిన పెట్టుబడి, స్నేహపూర్వక వాతావరణం, సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి యువశక్తి వంటివి రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో అంటే పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అటు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, ఇటు పర్యావరణం తరపున కావచ్చు, లేదా శ్రామిక శక్తితో విధానంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పాలసీని అందిస్తుంది. గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, మీరు అన్ని రాష్ట్రాలు తిరిగి రండి, సో ఆ రాష్ట్రాలకు మించి ఒకటి నేను అదనంగా ఇస్తానని గతంలో కూడా కొన్ని పరిశ్రమలకు
చంద్రబాబు గారు చెప్పినట్టుగా గతంలో చెప్పారంటే మీరు అన్ని రాష్ట్రాలు పరిశీలించి చివరిలో మా రాష్ట్రానికి రండి, ఎక్కడ ఏమి ఇస్తామన్నారో చెప్పండి, అంతకంటే ఒకటి మేము ఎక్కువే ఇస్తాం మీకు. సో అనే విధానం చెప్పారు. మరి వైసీపీ హయాంలో ఏం జరిగింది? నాకెంత ఇస్తారు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే నాకెంత ఇస్తారు, 1000 కోట్లు పెడితే నాకెంత ఇస్తారు, 100 కోట్లు పెడితే నాకెంత ఇస్తారు, లేదా దీంట్లో కాంట్రాక్ట్ నాకు ఇస్తారా, దాంట్లో కాంట్రాక్ట్ నాకు ఇస్తారా? వైసీపీ హయాంలో ఎందుకు పెద్ద పెద్ద పరిశ్రమలు వెళ్ళిపోయి ఈవెన్ కియా కూడా దాని ఎక్స్టెన్షన్ ప్లాంట్ తీసేసినంత పరిస్థితి అయింది. తర్వాత జాతీయ స్థాయిలో విమర్శలు వస్తే తప్పుకున్నారు. అప్పట్లో గోరంట్ల మాధవ్ ఏకంగా కియా ప్రతినిధులను ఏలు పెట్టి మొహం మీద బెదిరించినటువంటి పరిస్థితి. అనంతపురానికి వరమైనటువంటి కియా పరిశ్రమలో తరిమేయాలనుకున్నారు. అదే అనంతపురానికి జాకీ పరిశ్రమ రాబోతే ఇబ్బంది పెట్టి పంపేశారు. ఫ్రాంక్లిన్ టెంపిల్ లాంటి పరిశ్రమ వెళ్ళిపోయింది. అంతేందుకు అమర్ రాజా బ్యాటరీస్, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాటరీస్లో ఒకటైనటువంటి అమర్ రాజాని తీసుకెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో పెట్టుకునే విధంగా చేశారు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా గతంలో ఇబ్బంది పెట్టారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు రండి, ఎవరికి భయపడాల్సిన అవసరంలా. స్వయంగా ముఖ్యమంత్రే మీతో మాట్లాడతారు, స్వయంగా ఐటీ మంత్రే మీతో మాట్లాడతారు. మధ్యవర్తులతో సంబంధం లేకుండా వారే స్వయంగా మీకు అన్ని అనుమతులు జారీ చేస్తారు. ఏ రకంగా మీకు లాభసాటిగా ఉంటుందో ఆ రకంగా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. మంగళవారం ఢిల్లీ భారత పరిశ్రమల సమైక్య CII నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో పాటు CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కలిసి చంద్రబాబు గారు అయితే పాల్గొన్నారు. నవంబర్ 14-15 తేదీల్లో CIIతో కలిసి విశాఖలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని చెప్పారు. సో నవంబర్లో జరగబోయే ఈ సదస్సు అనేది CII ఆధ్వర్యంలో వారి సహకారంతో జరుగుతున్నటువంటి సదస్సుగా చెప్పొచ్చు. సో వివిధ దేశాల రాయబారులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. సంపద సృష్టికి పెట్టుబడి రావాలి, సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మించగలం. ప్రధాని మోదీ వికసిత భారత్ 2047 రూపొందిస్తే మేము స్వర్ణాంధ్ర 2047 రూపకల్పన చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే మా ముందున్న లక్ష్యం అని చెప్పారు. దీనికోసం ఒక 10 సూత్రాలను ఎంచుకుని దాని ఆధారంగా మేము పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉండేలాగా లాజిస్టిక్స్ను అభివృద్ధి చేస్తున్నాం. రేవులు, విమానాశ్రయాలు, రహదారుల నిర్మాణాలు చేపడుతున్నాం. స్పేసు, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. విద్య, వైద్య రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పటి వివాదం. P4 ద్వారా అది సాధ్యమేనని చెప్పి స్పష్టమైతే చేశారు. సో ఆంధ్రప్రదేశ్ 15% వృద్ధి రేటుతో పనిచేయబోతుంది, వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేయబోతుందని కూడా చెప్పారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్లకే క్వాంటమ్ కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటామని తెలిపారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని చెప్పారు. ఇక విద్యుత్ రంగంలో 500 గిగావాట్లు దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకుంటే దాంట్లో 160 గిగావాట్లు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి చేయాలని చెప్పి మాకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో తీర ప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో పోర్టులు, పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్లు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. అడ్వాన్స్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని, రైతులకు లబ్ధి కలిగేలా బిగ్ టెక్ కంపెనీలకు ఏపీలో కీలకంగా మారబోతుందని చెప్పారు. సహజ పర్యాటక ప్రాంతాలు తమ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద వనరుగా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇదే సందర్భంలో మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడారు. చూడండి ఒకసారి. చంద్రబాబు అభివృద్ధికి చిరునామా ఆధునిక సాంకేతికతను ఆయన నమ్ముతారని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ చంద్రబాబును ప్రజల జీవితాలను మార్చిన సంస్కరణల శిల్పిగా అభివర్ణించారు. దేశంలో అభివృద్ధికి ఆయన చిరునామాని కొనియాడారు. ఏపీలో 7వసారి CII సదస్సు నిర్వహించడమే రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఇప్పుడు నవంబర్లో జరగబోయే CII సదస్సు 7వ సదస్సు ఆంధ్రప్రదేశ్లో. సో అంటే ప్రతిసారి ఇలాగా సదస్సులు నిర్వహించి చంద్రబాబు గారు రాష్ట్రానికి పెట్టుబడులు అయితే ఆకర్షిస్తున్నారు. ఆయన అదే చెప్పింది, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 7వసారి సదస్సు నిర్వహిస్తున్నారంటే అది చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి కూడా చెప్పిన పరిస్థితి. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అనేది పారిశ్రామికవేత్తలకు స్వర్గధామం అనేది వాస్తవం. చంద్రబాబు గారు చెప్పినట్టుగా సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, అలాగే యువశక్తి మన దగ్గర ఉంది. అన్నిటికీ మించి ప్రభుత్వం యొక్క ఫ్రెండ్లీ నేచర్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది వాళ్ళకి కలిసి వచ్చే. సాధారణంగా కంపెనీ పెట్టాలంటే వాళ్ళకి అనుమతులే అతిపెద్ద సమస్య. కానీ ఈ అనుమతులనే రోజుల వ్యవధిలో కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది, చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారు. ఇది పరిశ్రమలకు కలిసి వచ్చే అతిపెద్ద అంశం. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టించడానికి చంద్రబాబు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అనేది మరొకసారి స్పష్టమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.